కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున ఈ రాశి వారికి జరగబోయేది తెలిస్తే గనక షాక్ అవుతారు. మీరు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మంగళవారం తిథి నాడు ఈ రోజున మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకు మీ యొక్క ఆకాంక్షల గురించి తెలియచేయండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సాయం చేయండి. మీ పని బాగా చేశారు, ఇక ఇప్పుడు దాని ఫలితాల్లో అందుకోవాల్సిన వేళ ఇది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కనిపిస్తారు. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం ఉంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటి పనుల్లో బిజీగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి. మీకు నిజమైన ప్రేమ దొరకనందువల్ల ప్రేమకి ఇది అంత మంచి రోజు కాదు. మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం, మీ యొక్క సమయం వృధా కావచ్చు. అనుకున్న పనులు సాగకపోవచ్చు. ఈ రోజు మీరు బెటర్ హాఫ్ తో చక్కటి సమయం గడుపుతారు. ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ యొక్క ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది. అలాగే ఈ రోజున మీరు అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈ రోజున పక్కా అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి గుర్తు చేస్తుంది. శారీరక ఆరోగ్యం కోసం, మానసిక దృఢత్వం కోసం యోగా చేయండి. రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజున కలిసి వస్తుంది. భాగస్వామ్యులు ఆసరాగా, సహాయకరంగా ఉంటారు. ప్రేమ జీవనం, వివాహ ప్రతిపాదన జీవితకాల బంధం కావచ్చు. భాగస్వామ్యులతో మీ యొక్క కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. ఈ రోజు మీ నైతిక బలం పెరుగుతుంది. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి సమయం దొరుకుతుంది. ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఇంతకు ముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వల్ల ఈ రోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసే సమయానుకూల సహాయము ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మార్చుకోండి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు ఫైనల్ షేప్ కి వస్తాయి. మీ యొక్క చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వినియోగించండి. ఈ రోజు ఉద్వేగానికి లోనవుతారు. మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ అది మీ ప్లానింగ్ ని దెబ్బతీస్తుంది. ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి. మీ ఇంటి వాతావరణం మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు.
వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఎక్కువ సమయం ఈ రోజున వారితో గడపడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే గనక ఈ రోజు ఆనందకరమైన రోజు. టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీ స్నేహితులతో సమయం గడపాలని చూస్తారు. ఇతరుల సహాయంతో ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకము. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. సన్నిహిత స్నేహితుల నుంచి సహాయం పొందండి. ప్రేమ భాగస్వామి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో శుభవార్త అందొచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మీకు మీకోసం. అలాగే ఈ రాశి వారు ఈ రోజున ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతవంతంగా అనుకూలంగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.